మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జర్రంతా నోరంతా గరగర అంటది మా అమ్మ, కానీ సరిదయింది, సహకరిస్తలేదు. జర అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి. ఈది కుక్కలు కరిసినాయంట బుడ్డపిల్లని గా ముచ్చట చెప్తానికి వచ్చిన ఈయనే ప్రయత్నం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పైన ఈది కుక్కల దాడి చేసిందట. ఇంటి ముందరనే ఆడుకుంటుంది, ఏడి ఓలే అమ్మాయి. మరి ఇప్పుడు ఏడికి పోవచ్చు గీలంతా ఓలామే గామే మన సదా ఎల్లు. ఓ సదా ఎల్లు, ఎల్లవమ్మ ఎల్లు. ఆ దావకాలం పోయి తిరిగి రాపో, పిల్ల ఏ దావకాలం ఉన్నదో. మళ్ళీ పోతే సదా తర్వాత ఇంకో ఆమె ఇండే అనసూర్యనా, అనసూర్య. ఇక ఆమెను ఏమన్నా అంటే పాడైపోని ఇప్పుడు ఉత్తపుణ్యానికి నా మీద గుండాలు వేస్తట్టుంది. కానీ ఆమె ఇంకా ఏమన్నా ఆమె ఏది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉండు కదా, డిప్యూటీ సీఎం ముద్దుల పెళ్ళం, ఒకప్పుడు ముద్దుల పెళ్ళం, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. కానీ రేణు దేశరాయ్ ఏ చికిత అనే ఓ సినిమా ఉండేగా, అదేదో సినిమా బద్రి సినిమా అనుకుంటా. ఇంకా బద్రి సినిమాలో బల బొమ్మాలంగా నటించింది ఆమె. బంగాళాఖాతంలో అనగానో పొరగాళ్ళంతా కే అంటే కే అన్నారు. ఇంకొక గామనే రేణుక దేశరాయ్, రేణుక దేశరాయో రేణు దేశరాయ్ ఆమె పేరు. కుక్కలని ఏమనొద్దు, కుక్కలని ఏమైనా అంటే కుక్కలు కాలభైరవులు. కాలభైరవుడు అంట చిన్నపిల్లని కాటేసిండంట రేణుకాక్క. ఇంకా చూడు జర ఫోటో చూపిరే, ఈ బ్లాక్ అండ్ వైట్ ఉంది కానీ జర మమ్మ కానీ మీరు జర ఫోటో చూపించే ప్రయత్నం చేయరు. అమ్మాయిది ఏడ జరగలేక ఈ ముచ్చట ఖైరతాబాద్లో జరిగిందంటులా. ఖైరతాబాద్లో రోజు బయలుపోయే పిల్ల ఏం చేసిందంట అంటే నిన్న పాడై మరి జ్వరం పెట్టిందా ఏమో తెలియదు. కానీ జ్వరంత లేట్గా లేచిందంట. 8 గంటలకే పిల్ల బయట ఉంటుందంట. 7:30 దాకా వండుకుందంట. జరంత ఆరోగ్యం బాగాలేక ఇక 7:30కి పోయినావు కదా బిడ్డకి ఇప్పుడంతా స్కూల్కి ఏం పోతావు, ఇక ఇంటికానే వదులుతాయి అనుకొని తల్లి చెప్పిందా. తల్లి కూడా జరంతా ఆమె కూడా ఆరోగ్యం బాగలేదు. ఇక ఇద్దరు కలిసి ఇంటికానే ఊరంట. ఏదో మరి ఏమైనా పని చెప్పిందా లేకపోతే ఆడుకుంటానికి బయటికి వెళ్ళిందా, బయటికి వెళ్ళింది. వీడియో కూడా వస్తుంది, పిల్లని ఎట్టగారిసింది కుక్క ఏం కథ అన్నీ కూడా వస్తాయి, చూసే ప్రయత్నం చేయాలి. ఆడుకుంటానికి ఇట్ట బయటికి వెళ్ళిందో లేదో కుక్క వస్తూనే ఉందా, చెంప మీదకి వెళ్ళి ఇట్ట కాటేస్తూనే ఉంది. ఈ నుంచి ఈడి దాకా చెంప అంతా ఊసిపోయింది వాళ్ళ. పాపం అమ్మాయి చూస్తే ముద్దుగా ఉన్నది. కానీ మన ఏటర్కి వస్తే ఎట్ట అవుతుంది, ఇంకో అట్ట అయింది కాటు. మరి ఆ అమ్మాయిని కొనబోయి పెద్ద ఆసుపత్రిలో వేసిరంట. రోజుకు దగ్గర 50 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది. మరి వాళ్ళేమో పేదోళ్ళ, మరి ఏడికెళ్ళి కావాలి. మరి దీనికి బాధ్యులు ఎవరు కావచ్చు? రేణుక దేశరాయని అనొచ్చునా, రేణు దేశరాయని అనొచ్చునా, మనం సదాని అనొచ్చునా, అనసూర్య అమ్మని అనొచ్చునా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ని అనొచ్చునా? ఎవరిని అనాలి? మరి ఈ అమ్మాయిని గడిచిన వీధి కుక్క ఎవరి పుణ్యం కావచ్చు, ఎవరి నిర్లక్ష్యం కావచ్చు? ఇప్పుడు కుక్కల చంపూరి అని మేము అంటలేము ముచ్చట. రేణుకమ్మ, ఓ రేణుకమ్మ, కుక్కలను చంపమని మేము చెప్తలేము, నివారించురు అని చెప్పినాం. నివారించాలంటే కుటుంబ నియంత్రణ చేయాలని చెప్పారు. గా మధ్యలో మనసుకే దిక్కులేదు, కుక్కలకు చేయాలంటే వీళ్ళతో అవుతుంది. కానీ సరే అట్ట కూడా చేద్దామంటే ఆ కుక్కల నియంత్రణలో కూడా దౌర్భాగ్య సన్నాసి బచ్చవాయి లీడర్లు కొందరు 10 కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసి 100 కుక్కలకు చేసినామని రాసి పెట్టుకోరు. కుక్కల దగ్గర కూడా కుక్కది కూడా గిద్దిన్నారు. మరి గసమంటి దొంగలంగలు ఉన్నాక ఏడికెళ్ళి పాడైతే చెప్పురిగా. ఇప్పుడు మీరు ముగ్గురు ఓ హీరోయిన్ల అమ్మలు, మీరు ముగ్గురు పోయి ఆ పిల్లకాడికి పోయి బిడ్డ ఎట్టుంది బిడ్డ ఆరోగ్యం అని చెప్పి తల 4 లక్షలు ఇచ్చి ఆ పోరి ఏమవుతున్నాయి? పుణ్యానికి వస్తాయి. ఆమె అనసూర్య చిన్న ప్రోగ్రాం చేస్తే అలా 5 లక్షలు వస్తాయి. ఇక ఆమె ఎల్లవమ్మ ఎల్లు ఉండే కదా సదా, ఆమె దగ్గర కూడా బొచ్చడి పైసలు కోట్లు ఉండొచ్చు. సినిమాలలో నటించిన పైసలు లేవా? ఇక డిప్యూటీ సీఎం ముద్దుల పిల్లం అయితే ఆమె దగ్గర అయితే బొచ్చడు ఉండొచ్చు పైసలు. లేకున్నా కానీ ఆయన పంపుతాడు, పంపకుండా వచ్చునా? మరి కడతామా పిల్లని పోయి బాగా చేపిస్తామా? మీరు అత్తమ్మ గంజిపోయిన వాళ్ళు, కట్టుకుని గంజిపోయిన వాళ్ళు మీరు కూడిరు గిట్ట ముచ్చట చెప్పుకుంటా కుక్కలని ఏమనొద్దు, వీటిని ఏమనొద్దు, వీటిని ఏమనొద్దు అంటే వీటిని ఏమనం మాకేం అంటందుకు మాకేమన్నా సోకా. కానీ నివారించురి అని అన్న పాపానికి కాలభైరవుడితోటి పరమేశ్వరుడితోటి పోల్చింది ఈ కుక్కని. కుక్కేడా దేవుడేడా? మరి దేవుడు గిసవంటి నోరు లేని అంటే చిన్న పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని కరసమని చెప్పొచ్చు నా ప్రజలారా? అదురు బెదురు లేని ముచ్చట్లు గీలయి. ఏమన్నా అంటే పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు నచ్చినట్టు మాట్లాడతాం. ఈమె బయటకు వచ్చి తిరిగితే తెలుస్తుంది. ఏమైనా పెద్ద బంగ్లాలలో ఉంటుంది. బంగ్లాలకి వెళ్ళి బయటికి చూస్తే జనాలు గితగి తవ్వుపడుతుంటారు.
ఆమెకి ఏమన్నా చెమట పట్టేది ఉందా, లేకపోతే ఆమెకి ఏమైనా కాలుకి చెప్పుకు మట్టి అంటేది ఉందా? వాళ్ళ పిల్లలు ఏమైనా బయట ఉంటే ఏమైనా గిసోని కుక్కలు గరిచేది ఉందా? ఏం గరిచి పాడైతే చెప్పురి. ఈసోంటి వాళ్ళ ముచ్చట బట్టి కొంతమంది వాళ్ళని వెనకేసుకొస్తాను, ఇంక కొంతమంది తలిగిరు. మీకు కుక్కలను పెంచుకునే బుద్ధి ఉంటే ఇప్పుడు నేను చెప్పిన 3-4 పేర్లు ఉన్నాయి కదా, వీలే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మన అక్కినేని నాగార్జున ఉండు కదా, అక్కినేని నాగార్జున వాళ్ళ ఇంటి ఆమె అమల, ఆమెకు కూడా కుక్కలంటే బల ప్రేమ. నాగార్జున మీద కూడా ఉందో లేదో ప్రేమ, కానీ కుక్కల మీద బల ప్రేమ ఉంటుంది ఆమెకు కూడా. మరి మీరు అంతా కలిసి మీ మొగలు సంపాదించిన సంపాదన మస్తు ఉన్నది, జనాల సొమ్మె ఎవడు ఇట్లా కష్టం తీసి సంపాదించిన వాడే లేడల్లా. ఆ పశువులన్నీ తీసుకొచ్చి కుక్కలని పెంచే ఉపాయం చేయరాదు. ఏమవుతుంది, ఏమన్నా 100 ఎకరాల జాగా తీసుకొని కుక్కల షెడ్ అని పేరు పెద్దగా రాయిరి. కుక్కల షెడ్ పెద్దగా రాసి ఆ కుక్కలకు దొడ్లు దేని దొడ్డి దానికి వేసినాక ఇక అల్లనే పుడతాయి, అల్లనే పెరుగుతాయి, అల్లనే అయితే అయ్యో లెక్క మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఏమైతే కుక్కలకు సాయం చేసిరని చరిత్రలో నిలిచిపోతారు. ఏమన్నా కడుపుకు అన్నం తింటారు, గడ్డి తింటారు, ఇలాగైతే నాకు అర్థం కాదు. కానీ ఒక్క కుక్క ప్రజలారా, ఒక్క కుక్క వచ్చేసి సంవత్సరానికి 2 ఈతలు ఈంతదంట. 2 ఈతలు ఈంతే ఈనప్పుడల్లా 7 పిల్లలు పెడుతుంది. దాదాపుగా 7 పిల్లలు పెడుతుంది. 7 పిల్లలు 14 పిల్లలు. ఒక కుక్క 14 పిల్లలుగా అంతే. ఒక మనిషి 2 పిల్లలుగా అంతేనే ఈ భూప్రపంచం మీద గింత జనాభా ఉన్నది. మరి కుక్కలు పాడైపోయి ఎన్ని ఉండొచ్చు? ఇప్పటికిప్పుడు లెక్క పెడితే ఎన్ని కుక్కలు ఉండొచ్చు? సంవత్సరానికి 3 లక్షల మందిని కుక్కలు కరిచినాయి అంటులా. 5 ఏళ్ళల్లో సంవత్సరానికి 3 లక్షల మంది అంటే 5 × 3 అంటే 15 లక్షల మంది. 15 లక్షల మంది పిల్లలని కుక్కలు కరిచినాయి అంట. మరి ఈ 15 లక్షల మంది పిల్లలు కుక్కలు కరిస్తే దీనికి అంతా బాధ్యుడు ఎవడు కావచ్చు? ఏమన్నా అంటేనేమో కుక్కలను నివారించొద్దు, కుక్కలను ఏమనొద్దు, ఐటికి స్వేచ్ఛ లేదా? ఐటికి స్వేచ్ఛ ఉంది, కానీ 5 మందిని కరచాలని ఏమైనా ఉందా? మరి మందిని గరిచి చంపితే ఏం కాదా? పిల్లల కరిచి చంపితే ఏం కాకుండా వచ్చినా? మరి పట్టణంలో గీ చక్కదానం ఉన్నది, మరి ఊర్లల్లో ఎన్ని ఉండొచ్చు రేణుకమ్మ? పట్టణంలో మంది చాలా ఉంటారు కాబట్టి కుక్కలు జర తక్కువ పడతాయి, ఊర్లలో మంది తక్కువ ఉంటారు కాబట్టి కుక్కలు ఎక్కువ పడతాయి. మరి ఊర్లలో ఉన్న పరిస్థితి ఏం కావాలి? ఎవడన్నా గట్టినే పట్టణం పోయొచ్చి చీకట్ల పూట రోళ్ళ పాయింట్ దిగి ఇంటికి వద్దాం అనుకుంటుంటాడు. ఇంటికి వద్దాం అనుకుంటాం. రోళ్ళ పాయింట్ ఎన్ని కుక్కలు ఉంటాయి ఎరికేనా రేణుకమ్మ, సదమ్మ, అనసూర్య? తొవ్వ పాయింట్ కుక్కలు రోడ్డు మీదకి వెళ్ళి ఊళ్ళ దాకా వస్తే కనీసం 100-200 కుక్కలు లైన్లో కాపలు కాస్తాయి. అదృష్టం బాగుండి దేవుడా కాపాడు అనుకుంటే ఇంట్లో పడితేనేమో పడ్డట్టు, లేకపోతే ఒక కుక్క కనుక బొవ్వని దాడి చేసాను అంటే మిగతా కుక్కలు మొత్తం వెంబడి పడుతూనే ఉంటాయి. మొన్న హైదరాబాద్లో జరగలే, ఒక నోరు లేని బుడ్డపిల్లగానికి కుక్కలు 7 కాడికి పలగజీరలే. అట్ట ఎంతమందిని కుక్కలు కరచలేదు? నిజంగా వీళ్ళకు అదురుబెదురు లేని ముచ్చట. నేను ముందుగానే చెప్పిన, వీళ్ళేమో చేసి కట్టుకున్నోని పేరు నిలిపరు, నాకు కొన్నోని పేరు నిలిపరు, కన్నోని పేరు నిలిపరు. వీళ్ళు ఏమైనా కానీ ఇటువంటి ఎట్లా పేపర్లలో పడాలి, ఎట్లా టీవీలలో పడాలి, ఎట్లా పాపులర్ కావాలి అనే ఆలోచన తప్పితే మీరు కుక్కల నివారించే దానికి సంబంధించింది ఒక శాఖ తీసుకోరులా. మీరు ఈ కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ ఇంటికి తోలురు. ఈ గవర్నమెంట్లో కూడా పాడైపోయి ఈ రేవంత్ రెడ్డికి ఈయనకు కూడా ఏం లేనట్టుంది. ఈ సదా దగ్గరికి మళ్ళీ పోతే ఈ రేణు దేశరాయ్ దగ్గరికి, లేకపోతే ఇంకో కావాలి జబర్దస్త్ సామ దగ్గరికి, వీళ్ళ ముగ్గురిని పిలిపించి ఆ నాగార్జున భార్యను కూడా పిలిపించి కుక్కలని ఏం చేద్దామని ఒక కమిటీ చేసి ఉపాయం చేసి అందులో ఒక చైర్మన్ చేసి ఆ పట్టణానికి జర దూరంగా ఎక్కడైనా జాగ ఉంటే ఆ జాగ ఇప్పిస్తే అందులో వీటిని సాత్తుండొచ్చు. ఎవరికి అక్కరులా ఈ కుక్కలు పాడైపోను. బుడ్డ పిల్లల కాంచి మొదలుకుంటే ముసలోళ్ళ దాకా లేవని ముసలోళ్ళు కూడా ఖర్చు పాడవుతున్నాయి. చూస్తారు కదా వీడియోలు అయితే చూసిరు కదా. ఇలాగ నా ఇప్పుడు ఆల్రెడీ ప్లే అయినాయి కదా, వీడియో అయినా కానీ లేకపోతే అమ్మాయి ఫోటో అయినా కానీ చెంప ఇట కొరికితే ఇట గిరితే ఈ నుంచి ఈ దాకా ఇంత కన్నం పడ్డది. ఈ బెజ్జం అంతా గూడేసరికల్లా ఎన్ని లక్షల రూపాయలు అవుతాయి? మరి ఇస్తామా తలా ఇన్ని పైసలు? ఇంకా ఇయ్యరు. ఏమైనా మాటలు ఎవడైనా మాట్లాడతాడు. మాటలు మాట్లాడు చక్కదనం కాదు, సహాయం చేస్తే చక్కదనం. ఏమంటారు ప్రజలారా? అవునా కాదా చెప్పురి.